నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ సెకండ్ లిస్టు విడుదల. 72 మంది అభ్యర్థులతో రెండో జాబితా. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను గడువులోగా బహిర్గతం చేస్తాం. లోక్సభ ఎన్నికలకు సిద్ధమన్న సిఈసి. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, రాష్ట్రాభివృద్ధి కోసమే పొత్తులన్న చంద్రబాబు. అసంతృప్తులపై వైసీపీ ఫోకస్. అభ్యర్థుల తుది జాబితాపై సీఎం కసరత్తు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారు. ప్రజల్లో బీఆర్ఎస్ ఆదరణ కోల్పోయిందన్న బండి. ప్రణీత్ రావు కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు. వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ హైకమాండ్ రిలీజ్ చేసింది. హర్యానా సీఎం పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును కూడా ఈ జాబితాలో ప్రకటించింది. ఇక తెలంగాణ నుంచి రెండో జాబితాలో 6 పేర్లను ఖరారు చేసింది బీజేపీ. దీంతో ఇప్పటివరకు 15 మంది అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావుకు అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్ పోటీ చేయనున్నారు. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ బరిలో దిగుతూ ఉండగా పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు. బీజేపీ అభ్యర్థుల జాబితాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. బీజేపీ జాతీయ స్థాయిలో రెండో జాబితాను విడుదల చేసింది. 72 మంది అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటించింది. అయితే ఇప్పటికే తెలంగాణలో 8 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి అన్ని రాజకీయ పార్టీల కంటే ముందు వరుసలో ఉందని చెప్పవచ్చు. ఈ రోజు 72 మందిలో 6 మంది అభ్యర్థులను తెలంగాణలో ప్రకటించారు. ప్రధానంగా గతంలో అంటే పోటీ ఉన్నటువంటి చాలా మంది అంటే ఇతర పార్టీల నుండి వస్తారన్నటువంటి ఆశతోని ఎదురు చూసినటువంటి పరిస్థితిని నిజం చేసిందని చెప్పవచ్చు. ఈ 6 అభ్యర్థుల ప్రకటించిన వాటిలో దాదాపుగా అందరూ ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళు. కేవలం రఘునందన్, అదేవిధంగా డీకే అరుణ లాంటి నేతలు తప్ప మిగతా వాళ్ళందరూ ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి నేతలు అని చెప్పవచ్చు. మెదక్ నుండి రఘునందన్ కు మరోసారి అంటే ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి అదేవిధంగా పార్లమెంటు స్థానానికి కూడా అవకాశం కల్పించిందని చెప్పవచ్చు. అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి ప్రధానంగా ఇద్దరి మధ్య చివరి వరకు పోటీ ఉంది. అక్కడ డీకే అరుణతో పాటు ఆ స్థానాన్ని ఆశించినటువంటి మాజీ ఎంపీ జితేందర్ కూడా పోటీ పడ్డాడు. అయితే చివరి నిమిషంలో ఈ స్థానాన్ని డీకే అరుణకే కేటాయించారు. అదేవిధంగా
ప్రస్తుతం అంటే నల్గొండ నుండి సైదిరెడ్డి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి సైదిరెడ్డికి కేటాయించారు. అదేవిధంగా మహబూబాబాద్ నుండి సీతారాం నాయక్ కేటాయించారు. అదేవిధంగా ఆదిలాబాద్ నుండి సిట్టింగ్ ఎంపీకి అంటే సోయం బాబురావు కాకుండా అక్కడ నుండి ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి కోడెం నాగేష్ కేటాయించారు. అదేవిధంగా 2 స్థానాలు మాత్రం ఇప్పటికి కూడా పెండింగే ఉంది. ఒకటి వరంగల్, అదేవిధంగా ఖమ్మం స్థానాలను కేటాయించలేదు. ఖమ్మం నుండి జలగం వెంకట్రావు పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు, పార్టీలో చేరారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఆ స్థానాన్ని ఇప్పటి వరకు ఎవరికి కేటాయించలేదు. పొంగులేటి సుధాకర్ రెడ్డి అక్కడ ఈ స్థానం తనకు కేటాయించాలి, తనకు ప్రాధాన్యకుండా వేరే వాళ్ళకి కేటాయించొద్దు అనేటువంటి దాని మీదనే ఇక్కడ ఖమ్మం సీటును కేటాయించలేదు అనేటువంటి సమాచారం ఉంది. అదేవిధంగా వరంగల్ నుంచి కూడా ఆ స్థానాన్ని ఆశించినటువంటి వాళ్ళకి కాకుండా అక్కడ బీఆర్ఎస్ నుండి ఆరూరు రమేష్ పార్టీలోకి వస్తారు అని చివరి నిమిషాల వరకు ఎదురు చూశారు. ఈ రోజు ఆరూరు రమేష్ బీఆర్ఎస్ నేత కేసీఆర్ తో కలిసి మీటింగులో పాల్గొన్నటువంటి సమాచారం ఉంది. ఆయనకు కేటాయించలేదు. ఖమ్మము, వరంగల్ మాత్రం స్థానాలను పెండింగ్ లో పెట్టి మిగతా స్థానాలను మాత్రం అందరి అభ్యర్థులను ప్రకటించారని చెప్పవచ్చు. మొత్తంగా ఇటు డీకేఆర్ అదే విధంగా రఘునందన్, అదే విధంగా సైదిరెడ్డి వంటి వాళ్ళను కేటాయించడంతో వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇతర పార్టీ నేతలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు ఇందులో కనిపిస్తుందని చెప్పవచ్చు. మురళి, ఆశావహులు చాలా మంది ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, ఉన్నటువంటి వాళ్ళల్లో కొంతమందిలో టెన్షన్ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది శ్రీనివాస్? ముఖ్యంగా పార్టీ ఈ రోజు బీజేపీ కూడా గెలుపు గుర్రాలను దృష్టిలో పెట్టుకునే టికెట్లు కేటాయిస్తుందన్నటువంటి ప్రచారం మాత్రం రాజకీయ వర్గాల్లో కొనే కాకుండా బీజేపీలో కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గతంలో బీజేపీ అంటే పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ నేతలకు టికెట్లు కేటాయించి వాళ్ళను నాయకులుగా గుర్తించి వాళ్ళ గెలుపు ఓటములకు కాకుండా పార్టీలో పనిచేసిన వాళ్ళకే ప్రథమంగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు నిన్న మొన్న పార్టీలో చేరిన నేతలకు కూడా పార్టీ టికెట్లు ఇస్తున్నారు. అలాంటి వాళ్లకు కేటాయించడం పట్ల కొంత బీజేపీలో కొంత నిరాశ నిస్పృహ ఉండడం కాకుండా కొంత వ్యతిరేకత కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా తమ పార్టీలో పనిచేసినటువంటి నేతలకు టికెట్లు వస్తుందన్నటువంటి ఆశతో ఉన్న వాళ్ళందరూ మాత్రం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా బీజేపీలో కూడా ఇలాంటి కల్చర్ వచ్చిందన్నటువంటిది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. మురళి, Thanks for updates, Srinivas. బీఆర్ఎస్ పార్టీ 2 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య, చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పేర్లను ప్రకటించింది. ఇప్పటికే కరీంనగర్ నుంచి బి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామ నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత పేర్లు ప్రకటించింది. తాజా జాబితాలో కడియం కావ్య, కాసాని జ్ఞానేశ్వర్ పేర్లను ప్రకటించింది. అంతకుముందు పార్టీ మారాలనుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను హైదరాబాద్ పిలిపించుకొని గులాబీ బాస్ మాట్లాడారు. అనంతరం జరిగిన వరంగల్ ముఖ్య నేతల సమావేశంలో ఆరూరి రమేష్ను వరంగల్ లోక్సభ స్థానానికి పోటీ చేయాలని సూచించారు. కాగా ఆయన పోటీకి నిరాకరించారు. దీంతో ఆ స్థానాన్ని కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కేటాయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో 2 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. చేవెళ్ల లోక్సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని పోటీ చేయించాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. ముందుగానే గడ్డం రంజిత్ రెడ్డి పేరును బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. అయితే గడ్డం రంజిత్ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగిన అధిష్టానానికి తెలియజేయడంతో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును
అధికారికంగా చేవెళ్ల లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. ఇప్పుడు చేవెళ్ల లోక్సభ స్థానానికి గడ్డం రంజిత్ రెడ్డి తప్పుకోవడంతో ఆ స్థానానికి కాసాని జ్ఞానేశ్వర్ ను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఇక వరంగల్ లోక్సభ స్థానానికి డాక్టర్ కడియం కావ్య మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. రాజకీయ పరిణామాలు, రాజకీయ హైదరాబాద్ మధ్య ఈ రోజు మొత్తం వరంగల్ చుట్టూనే బీఆర్ఎస్ పార్టీ రాజకీయం జరిగింది. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరు రమేష్ కు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆయన బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆరూరు రమేష్ నివాసానికి వెళ్లి కేసీఆర్ ఇంటికి తీసుకువచ్చి చర్చలు జరిపారు. అయినప్పటికీ కేసీఆర్ ముందు తాను వరంగల్ లోక్సభ బరిలో దిగనాన్ని తేల్చి చెప్పడంతో వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో చర్చించిన తర్వాత కడియం కావ్యపైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు మొత్తం 7 అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇక 10 లోక్సభ స్థానాల్లో బీఎస్పీకి నాగర్ కర్నూలు తో పాటు మరొక లోక్సభ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే అవకాశం కనపడుతుంది. దీంతో ఇక మిగిలిన 8 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఆయా స్థానాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేస్తే బాగుంటుంది అనే దానిపైన ఆరా తీస్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ బీజేపీలతో సమానంగా ఇప్పటికే 7 అభ్యర్థులను ఫైనలైజ్ చేయగా మిగిలిన అభ్యర్థులపై కసరత్తు జరుగుతోందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అమీన్. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. నేతల పొలిటికల్ హైడ్రామాలు మహానటులనే మించిపోతున్నాయి. జంపింగ్ జపాంగ్ల వ్యవహారంతో రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని టెన్షన్తో స్టేట్ పాలిటిక్స్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే వరంగల్లో ఆరూరి రమేష్ పార్టీ మార్పు వ్యవహారం మంచి పొలిటికల్ మసాలాను జోడించడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయ వేడిసెగలు కక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి రుచి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీ వెంట కలిసి నడిచేందుకు గులాబీ నేతలు ఇష్టపడటం లేదు. అందుకే ఇప్పటికే ఒక్కొక్కరుగా పార్టీని వీడి తమ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ బీజేపీలకు జైకొడుతూ ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేరిపోయారు. మరికొందరు అదే పనిలో బిజీగా మంతనాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగింది. కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమన్న టాక్ ఊపందుకుంది. కానీ చివరిలో అంతా తారుమారై హైడ్రామా చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్న ఆరూరి రమేష్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడం కోసం ప్రెస్ మీట్ కు సిద్ధమయ్యారు. అయితే విషయం తెలుసుకున్న గులాబీ నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో పాటు పలువురు ఆరూరి నివాసానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ ను వీడవద్దంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఆరూరిని కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా ఆయన అనుచరులు అడ్డుకున్నారు. దీంతో గులాబీ కమలనాథుల పరస్పర నినాదాల నడుమ ఆరూరిని బీఆర్ఎస్ నేతలు తమ వాహనాల్లో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లారు. ఆరూరిని తీసుకువెళ్తూ ఉండగా కమలనాథులు అడ్డుకోవడంతో హన్మకొండలోనూ జనగామ జిల్లా పెందుర్తిలోనూ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల తోపులాటలతో ఆరూరి రమేష్ చొక్కా చిరిగిపోయింది. ఈ వ్యవహారంతో బీఆర్ఎస్ నాయకులపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. గూండాల్లా మారిన గులాబీ దళం ఆరూరిని కిడ్నాప్ చేశారంటూ విమర్శలు గుప్పించారు. హైడ్రామా ఉద్రిక్తతల నడుమ ఎట్టకేలకు ఆరూరి రమేష్ ను కేసీఆర్ నివాసానికి తీసుకువెళ్లారు గులాబీ నేతలు. ఆ తర్వాత ప్రెస్ ముందుకు వచ్చిన ఆరూరి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని, అమిత్ షాను కలిశారన్న ప్రచారంలో నిజం లేదన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే ఉన్నానన్న ఆయన తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తెలిపారు. మా పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ కు వచ్చానంటూ హైడ్రామాకు తెరదించారు. అయితే పార్టీ మారనంటూ గులాబీ బాస్ ముందు చెప్పక తప్పలేదా? మునుముందు కూడా ఇదే మాట మీద కట్టుబడి ఉంటారా, లేదంటే పక్కచూపులు చూస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరిగిపోతోంది. టీడీపీ బీజేపీ పొత్తుతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికలకు టైం దగ్గర పడడంతో పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. అధికార వైసీపీ అయితే మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కలుపుతోంది. వై నాట్ 175 టార్గెట్తో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన వైసీపీ అదే స్పీడ్తో ఎన్నికలకు రెడీ అవుతోంది.
ఇందులో భాగంగానే వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 18 నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఎన్నికలకు టైం దగ్గర పడడంతో వైసీపీ స్పీడ్ పెంచింది. మరోసారి అధికారం దక్కించుకునేందుకు సీఎం జగన్ వేగంగా పావులు కలుపుతున్నారు. ఇప్పటికే విడతల వారీగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ ఇప్పుడు అభ్యర్థుల తుది జాబితా ప్రకటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న కడప జిల్లా ఇడుపులపాయకు జగన్ వెళ్లనున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వేదికగా ఫైనల్ లిస్టును స్వయంగా ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల ముందు కూడా ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్టును జగన్ ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి సిద్ధం గర్జనతో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్ మళ్లీ అదే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈ నెల 18వ తేదీన ప్రచారం మొదలు పెడతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి 26 జిల్లాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు సీఎం జగన్. ప్రతిరోజు కనీసం 3 నియోజకవర్గాలను కవర్ చేసేలా 2-3 సభలు నిర్వహించాలని జగన్ సూచించినట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారం ఆఖర్లో రోజుకు 4-5 నియోజకవర్గాలను చుట్టేసేలా జగన్ ప్రచారం షెడ్యూల్ ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు రూట్ మ్యాప్ పైన చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ సమీకరణాల మధ్య ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కేలా జగన్ ప్రసంగం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నాడు నేడు పేరుతో సంక్షేమం, అభివృద్ధి అంశాలను ఇటీవల ప్రజల్లోకి తీసుకువెళ్తున్న వైసీపీ అధినేత అదే ఫార్ములాను మరోసారి ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా స్పీచ్ను తయారు చేసుకుంటున్నారట. తమ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఎలా అమలు చేశామనేది జగన్ వివరించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మేదరమెట్లలో జరిగిన ఆఖరి సిద్ధం సభలో త్వరలో మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని కూడా సీఎం జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రూపకల్పన కూడా దాదాపు సిద్ధమైందని తెలుస్తోంది. దీంతో ఈ ఎన్నికల కోసం సీఎం జగన్ ప్రకటించబోయే మేనిఫెస్టో ఎలా ఉండబోతోందా అని రాష్ట్ర ప్రజలతో పాటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మొత్తానికి ఏపీలో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. మరి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి భీమవరం నుంచి పోటీ చేస్తారా? పవన్ ప్రసంగంలో ఈ భావమే వ్యక్తమైంది. 2019లో తాను భీమవరం నుంచి ఎన్నికై ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఓటమి పాలైనా భీమవరాన్ని వదిలిపెట్టబోనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్పై చేసిన వ్యాఖ్యలు మాటల యుద్ధానికి దారితీసింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భీమవరం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ 2019 ఎన్నికల్లో భీమవరంలో తానే గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. ఎమ్మెల్యేగా ఓడిన జనం గుండెల్లో స్థానం బలాన్ని ఇచ్చిందన్నారు. ఎవరన్ని కోట్లు పంచినా భీమవరంలో గెలుపు తమదేనని పవన్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీ నుంచి జగన్ను, భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ను తరిమివేయాలని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వీధి రౌడీని ఎమ్మెల్యేను చేశారని మండిపడ్డారు. గ్రంథి శ్రీనివాసులను జలగతో పోలుస్తూ గ్రంథి శ్రీనివాస్ ఓ క్రిమినల్ అని, వీళ్లంతా మర్రి చెట్టుల్లా వేళ్లనుకుపోయారని, జగన్తో పాటు ఆయన జలగలను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పవన్ కళ్యాణ్ అన్నారు. మే 15 లోపు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తథ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. భీమవరంలో ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వర్లు ఉన్న నగరం అంటూ ఇది ఒక రౌడీ చేతులు ఇరుక్కుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరంలో పార్టీ కార్యాలయానికి తాను స్థలం కొనాలనుకుంటే అమ్మడానికి వచ్చిన వారే ఎమ్మెల్యేకు భయపడి వెనక్కి వెళ్లిపోతున్నారని చెబుతూ భీమవరంలో ఈ రౌడీ రాజ్యం అంతమవ్వాలన్నారు. జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని. అది ఒక్కడి దగ్గర ఇన్ని వేల కోట్ల డబ్బు, ఒక్కడి దగ్గర ఇంత అరాచకం,
ఇంత కిరాయి సైన్యం, ఒక్కడి దగ్గర ఇంత అక్రమంగా అధికారం, ఒక్కడి దగ్గర చేరితే ఇంకెవడు బతకలేడు. భీమవరంలో ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఎవరు ఒకరు కాదు, ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్రపంచంలోని కుబేర్లంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో. కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది, ఎదురు చెప్పలేకపోతుంది. ఎందుకు? దానికి కారణం నేనే బాధ్యతను. దానికి స్థలం నాకు అమ్మడానికి వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని గొడవ మీద పెడతారని మీకు అమ్మలేమని నాకు చెప్పారు. కానీ నేను గొడవ పెట్టుకుందామంటే నాకు నిజంగా చొక్కా జించుకొని నాలాగా నిలబడే ఒక్క వ్యక్తి నుండి కొట్టేసేవాడిని. పాటి ఆ స్థలాన్ని ఇల్లు కట్టేసేవాడిని. పాటికి ఆ బాధ్యత తీసుకోవడానికి భయం వేసింది అందరికి, ఎందుకంటే గొడవ పెట్టుకోవాలి ఎమ్మెల్యేతోటి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అడిగితే భీమవరంలో తన పేరును ఉన్న 9 ఎకరాల స్థలం ఇచ్చేవాడినని చెప్పారు. పక్కనుండే కాపు నాయకులు ఎందుకు ఆయనకు దూరంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. తాను రౌడీ ఎమ్మెల్యే అయితే ఒక్క క్రిమినల్ కేసైనా ఉందా అని ప్రశ్నించారు గ్రంథి శ్రీనివాస్. అసలు ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా వాడని భాష ఒక రౌడీ భాష మాట్లాడుతూ గ్రంథి శ్రీనివాస్ రౌడీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ ఇలా మాట్లాడుతుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది. మక్కిలీరగా తీసి ఆయన మాట్లాడింది చూస్తే కనుక నాకు ఆశ్చర్యం వేసింది. చాలా చిత్రంగా ఉంది ఆయన వ్యవహార శైలి కానీ ఆయన మానసిక స్థితి కానీ చూస్తుంటే కనుక చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. మెంటల్ స్టెబిలిటీ ఏంటి, ఎలా ఉంది మానసిక స్థితి అనేది నాకు అర్థం అవుతలే. కింద నెల 27వ తారీఖు నుంచి గ్రంథి శ్రీనివాస్ అంటే నాకు ఎటువంటి దేశం లేదన్న వ్యక్తి నిన్న ఎంత విద్వేషపూరితంగా, అరే భీమవరంలో ఓడిపోయడం నాకు చాలా బాధగా ఉంది, కడపలో పులివెందుల్లో ఓడిపోయినా నేను బాధపడేవాడిని కాదు అని అంటున్నాడు. భీమవరం వేదికగా మాటల యుద్ధం సాగుతుంది. తాను ఓడిపోయినా తాను భీమవరంను వదిలిపెట్టబోనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో ఆయన తిరిగి మళ్లీ భీమవరం నుంచి పోటీ చేయవచ్చునని జన సైనికులు భావిస్తున్నారు. పవన్ పోటీ చేసినా తాను ధీటుగా పోటీ చేస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చెప్పడం కొసమెరుపు. మహిళల భవిష్యత్ కోసం ఎంత పెట్టుబడైనా పెడతామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. కళలకు రెక్కలు వినూత్న కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రస్తుతం ఐటీలో తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కోసం ఆడపిల్లలకు ఎంతైనా ఖర్చు పెట్టే పథకం అని తెలిపారు. ఉజ్వల భవిష్యత్ కోసం ఆలోచించి ఆచరణ సాధ్యం చేసే పార్టీ టీడీపీ అని చెప్పారు. మగవారితో సమానంగా మహిళలకు సమ ప్రాధాన్యం కల్పిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఒక వినూత్నమైన కార్యక్రమం కళలకు రెక్కలున్నప్పుడు నేను ఎప్పుడో చెప్పాను, డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. అదే అబ్దుల్ కలాం గారు ధైర్యంగా కలలు కనండి, దాన్ని సాధికారం కోసం కృషి చేయమని దేశం అంతా తిరిగి చెప్పారు. ఈ రోజు నేను ప్రత్యేకంగా మహిళా శక్తిని గుర్తించి, మహిళలకు ఉండే అవకాశాలను గుర్తించి మహిళల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చాం. ఇది మామూలుగా అందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుకోవడం, అక్కడి నుంచి పెద్దల ప్రోత్సాహం లేకుండా పోవడం, నిధుల కొరత రావడం, ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగా ఉండడం, అంటే వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి, ప్రపంచంలో రాణించే శక్తి ఉంది, ప్రపంచానికి సేవ చేసే నాలెడ్జ్ ఉంది, అదే మరి ఒక కళ కూడా ఉంది వాళ్ళందరికీ. మీ కళలకు రెక్కలు. ఈ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం. కళలకు రెక్కలున్నప్పుడు నేను ఎప్పుడో చెప్పాను, డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. అదే అబ్దుల్ కలాం గారు ధైర్యంగా కలలు కనండి, దాన్ని సాధికారం కోసం కృషి చేయమని దేశం అంతా తిరిగి చెప్పారు. ఈ రోజు నేను ప్రత్యేకంగా మహిళా శక్తిని గుర్తించి, మహిళలకు ఉండే అవకాశాలను గుర్తించి మహిళల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చాం. ఇది మామూలుగా అందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుకోవడం, అక్కడి నుంచి పెద్దల ప్రోత్సాహం లేకుండా పోవడం, నిధుల కొరత రావడం, ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగా ఉండడం.